నంది భక్తిని పరీక్షించడానికి శివుడు నందికి ఎలాంటి పరీక్ష పెట్టాడో మీకు తెలుసా? ఒకసారి కైలాసంలో భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి ఓరును వేస్తుంది, మంచు విపరీతంగా కురుస్తుంది. కానీ కైలాస ద్వారం దగ్గర నంది ఒంటరిగా కూర్చుని శివుడి ధ్యానం భంగం కాకుండా కాపలా కాస్తున్నాడు. అంతలో దూరం నుండి ఒక అరుపు వినిపించింది. నంది కళ్ళు తెరిచి చుట్టూ చూడగా కొద్ది దూరంలో ఒక చిన్న ఆవుదూడ భయంతో వణుకుతూ కనిపించింది. దాని కాలుకు గాయాలు, శరీరం అంతా ధూళితో ఉంది. నంది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దూడకు ఏమీ కాకుండా తన శరీరాన్ని అడ్డుగా పెట్టి నిలబడ్డాడు. మంచుగడ్డలు తగిలినా తన వీపుకు గాయాలవుతున్న నంది అస్సలు కదలలేదు. కొంతసేపటికి తుఫాను తగ్గింది. నంది వెనక్కి తిరిగి చూస్తే ఆవుదూడ కనిపించలేదు. అది ఎక్కడికి పోయిందా అని నంది అంతటా వెతికాడు. దూరంగా ఏదో మెరుపు కనిపిస్తే నంది అక్కడికి పరిగెత్తాడు. కానీ అక్కడ ఏమీ లేదు. అయ్యో, ఆ చిన్ని ప్రాణిని నేను కాపాడలేకపోయానే అని నంది చాలా బాధపడ్డాడు. బాధతో నంది తిరిగి కైలాసానికి వెళ్తున్నాడు. కైలాస ద్వారం దగ్గర అదే ఆవుదూడ ప్రశాంతంగా నిలబడి ఉంది. నంది ఆవుదూడని చూసి ఎంతో సంతోషంతో దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. నంది కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతిలో ఉంది ఆవుదూడ కాదు, స్వయంగా ఆ పరమశివుడా అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, నంది, నువ్వు కాపాడింది నన్నే. ప్రతి ప్రాణిలోనూ దేవుణ్ణి చూడటమే నిజమైన భక్తి. నీ భక్తికి నేను మెచ్చాను అని నందిని ఆశీర్వదించాడు.